జగనన్న 2.0 అని చెప్పి వైసీపీ సోషల్ మీడియా. సో ఆ అకౌంట్ లో ఏమేశాడు, చంద్రన్న రూల్స్ పెడతాడు కానీ ఫాలో కాడు, మనం మాత్రం ఫాలో అవ్వాలని చెప్పి వీడియో ప్లే చేశాడు. ఆ వీడియో ఏంటో చూడండి. ఇది మోడీ కాన్వాయ్. అంటే మోడీ గారు ఏదైతే 2 వాహనాలతోనే వెళ్లారని మనం చెప్పుకున్నామో దాని కాన్వాయ్ పైన పెట్టారు. కింద ఏమో చంద్రబాబు గారి 2024లో కాన్వాయ్ ఏదైతే ఉందో ఆ కాన్వాయ్ వీడియో తీసుకొచ్చి ప్లే చేశారు. ఒకసారి చూడండి. ఇది మోడీ కాన్వాయ్, ఇది చంద్రబాబు గారి కాన్వాయ్, ఎన్నోన్నాయో చూడండి అని చెప్పి ప్రచారం చేశారు. ఇది వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్ట్. కానీ ఒరిజినల్ ఏంటనేది ఒకసారి ఇక్కడ చూడండి. ఇది నిన్న చంద్రబాబు గారు సెక్రటరియట్ కి కేబినెట్ మీటింగ్ కి వెళ్ళింది. ఒకసారి చూడండి. ఇది ఎన్ని కాన్వాయ్లు ఉన్నాయో ఒకసారి చూడండి మీరు. ఇదిగో 4 వాహనాలు మొత్తం. అంతకు ముందు పాత కాన్వాయ్. ఇది నిన్న సెక్రటరియట్ కి వెళ్ళేటప్పుడు, ఇది సెక్రటరియట్ రోడ్లోనే. సో ఇది అసలు వీడియో. కానీ వీళ్ళు చేసినటువంటి ప్రచారం ఏ వీడియో? వాస్తవానికి ఈ వీడియో ఎంతమంది చూసారో తెలియదు, కానీ ఈ వీడియో మటుకి చాలా మంది చూసుంటారు. చాలా మంది నిజమని నమ్మే ప్రమాదం ఉంది. అందుకనే ఇది తప్పు ఇది ఒప్పు అని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వాళ్ళు చేసే విష ప్రచారమే నిజము అని నమ్మే అవకాశం ఉంది. ముందు ఏదైనా మనం ప్రజలకు చెప్పాలంటే మన నుంచే పాటించాలి అనేది చంద్రబాబు గారి సిద్ధాంతం. ముందు మనం పాటిద్దాం, తర్వాత ప్రజలకు చెప్దాం. ఆ ఉద్దేశంతో వాళ్ళు స్ఫూర్తిగా ఉండాలని ఆ కాన్వాయ్ ని సగానికి తగ్గించుకుంటే వీళ్ళు మాత్రం చంద్రబాబు గారు మాటలు చెప్తారు చేతలు చేయరని చెప్పి తప్పుడు వీడియోలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు. కాబట్టి వైసీపీ చేసే ప్రతి ప్రచారం వెనుక ఇలాంటి విష ప్రచారం దాగి ఉంటుంది.